ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి 126వ సంకీర్తన 5వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. కన్నీళ్లు విత్తుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. మళ్ళీ చదువుతున్నాను, గమనించండి. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుకొని పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవజనమ, చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ మాట చదువుతూ ఉండగానే నీ కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నట్లునే కదూ. నిజమే, మా జీవితంలో కూడా ఎన్నో అనుభవాలను దాటుకుంటూ వచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజున కన్నీళ్లతోనే విత్తుతూ ఉన్నవేమో. కన్నీళ్ళే నీకు స్నేహితులుగా మార్చబడ్డారేమో. కన్నీళ్ళే నీకు బంధువులుగా మార్చబడ్డాము. కన్నీళ్ళే నీకు ఆహారముగా మార్చబడిందేమో. ప్రతి విషయంలో కన్నీళ్లు కార్చి 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 వేదన పడిపోతూ ఉన్నావేమో. అయినా పర్వాలేదు, కన్నీళ్లకు పవర్ ఉంది, కన్నీళ్లకు అభిషేకం ఉంది, కన్నీళ్లకు విలువ ఉంది, కన్నీళ్ళలో బలం ఉంది, శక్తి ఉంది. ఎందుకంటే ఏ వ్యక్తినైనా నిర్లక్ష్యపరుస్తాడేమో కదా, కన్నీరు కార్చే వ్యక్తిని నిర్లక్ష్యపరచువాడు కాదు. ఏమండి, 56వ కీర్తనలో అంటాడు కదా, మీ కన్నీళ్ళు బుడ్డిలో దాచాను. విలువైనవి ఎక్కడ దాచిపెడతాం? బుడ్డిలో దాచిపెడతాం. దేవుడు అంట, నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీరు పట్టు బుడ్డిలో దాచేవాడుగా ఉంది. ఏమండి, ఈ రోజున దేని కొరకు కన్నీరు కారుస్తున్నావు? ఇల్లు కొరక, ఉద్యోగం కొరక, వివాహం కొరక, వ్యాపారం కొరక, దేవుని చిత్తం కనిపెట్టడం కొరక? దేని కొరకు కన్నీరు కారుస్తున్నావు? సేవ చేయాలనుకుంటున్నావా? ఏమండి, జాబ్ చేయాలనుకుంటున్నావా? లేకపోతే ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నావా? ఏం చేయాలనుకుంటున్నావు? ఏ విషయంలో నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావు? ఒక రైతు మీకు తెలుసు కదండి. ఆ రైతు పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని కన్నీళ్లతో విత్తుతాడు. అయ్యా, ఈ పంట పాడైపోకూడదు, ఈ పంట నష్టమైపోకూడదు, ఈ పంట కొద్దిగా పండకూడదు, విస్తారముగా పండాలని ఏడుస్తూ, ఏమండి, వ్యాధులతో కష్టపడి విత్తనాలు చల్లుతాడు. ఆ పంట చక్కగా చేతికొచ్చిన తర్వాత, బాగా ఎదిగిన తర్వాత, అది పంట కోత కోసిన తర్వాత అది సమృద్ధిగా పండటం చూసి సంతోషంతో గంతులు వేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు విత్తిన ప్రతి విత్తనాలు, కన్నీళ్లు అనే విత్తనము మహావృక్షముగా ప్రభు చేయబోతున్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. దైవజనమా, ఏ విషయంలో నువ్వు విత్తుతున్నావు? పిల్లల విషయంలో కన్నీరు విత్తుతున్నావా? ఏ విషయంలో నువ్వు విత్తుతున్నావు? చెడు విషయాల్లో విత్తొద్దండి, మంచి విషయాల్లో విత్తండి. ఆ మధ్య ఒకళ్ళింటికి నేను వెళ్ళాను ప్రార్థన చేద్దామని. అబద్ధం కాదండి బాబు, నా కళతో విన్నది చెప్తున్నా. ఆ తల్లిగారు పిల్లల్ని పెట్టుకొని ప్రార్థన చేస్తుంది, ఏడ్చి ప్రార్థన చేస్తుంది. నేను వెళ్ళిన వెంటనే వాళ్ళ పాప చూసింది నన్ను. వెంటనే ఇట్లా అన్నాను. అప్పుడు ఆ అమ్మాయి సైలెంట్ అయిపోయింది. నేను ప్రార్థన చేస్తుంది కదా అని 2 నిమిషాలు నేను కూడా కళ్ళు మూసుకొని ఏకీభవించా. ఆ తల్లి ఇలా ప్రార్థన చేస్తుంది, అయ్యా, యేసు నామములో ఇద్దరైనా, అయ్యా, మాకు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకపోతే వాడి కాళ్ళు లారీ కింద పడునుగాక, యేసు నామములో వాడి కాళ్ళు ఇరిగిపోవునుగాక, వారి నడుము ఇరిగిపోవునుగాక యేసు నామములో. అయ్యా, ఈ ప్రార్థన అంగీకరించు, ఈ కన్నీటి ప్రార్థన అంగీకరించు. చెమటలు పట్టేసినాయండి బాబు నాకు. ఏమండి, ఒక క్రైస్తవురాలయ్యుండి, ఒక క్రైస్తవుడు అయ్యుండి ఇటువంటి ప్రార్థన చేస్తే ప్రభు అంగీకరిస్తాడా? శత్రువుని క్షమించు, శత్రువు నీకు కీడు చేస్తే మేలు చేయి, ఒక చెంప మీద కొడుతూ ఇంకో చెంప చూపించని ప్రభు చెప్తే నువ్వు ఇలాంటి ప్రార్థన ఏంటి తల్లి? నా గుండె బద్దలైంది. నేను ఇంకా 5 నిమిషాల్లో ఆ ప్రార్థన, ఇంకా ప్రార్థన చేసి నేను ఎక్కువ మాట్లాడేది వచ్చేసారు. నాకు అర్థమైంది ఆమె ఎవరో, ఎలాంటి హృదయమో.
ఎలాంటి స్వభావమో నాకు అర్థమైంది. దండం పెట్టి బ్రతుములాడుతున్నా, నీ జీవితంలో ఆశీర్వాదం కొరకు కన్నీటితో విత్తు, సంతోషంతో పంటకు వస్తాం. అన్న తల్లిగారు మనకు తెలుసు, కన్నీటితో ప్రార్థనలో విత్తింది. నాకు ఒక కుమారుడిని ఇస్తే నీకు ఇస్తా. ఆ కన్నీళ్లను దాచిన దేవుడు, చూచిన దేవుడు ఒక ప్రవక్తనిచ్చాడు. ఏమండి, మరలా తీసుకెళ్లి ప్రభుకి ఇచ్చింది. మాట తప్పలేదు. మరలా 100 పిల్లలు, ఇంచుమించు తర్వాత 5 పిల్లల్ని చూడండి. నువ్వు 1 ఇస్తే దేవుడు 5 ఇస్తాడు తిరిగి. 5 శ్రేష్టమైన కుటుంబాన్ని ఇచ్చాడు. ఆమె సంతోషంతో ప్రభుత్వ సన్నిధిలో నాట్యం ఆడింది. నా దేవుని కృప మీ కన్నీళ్లకు తోడునుగాక, మీ కుటుంబానికి తోడునుగాక. వేటి కొరకు విత్తుతున్నావో వాటన్నిటికీ దేవుడు నీకు జవాబు ఇచ్చునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కన్నీళ్లతో విత్తుతున్న బిడ్డలందరికీ సంతోషంతో పంట కోసే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.